నమస్తే. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్ రిజల్ట్స్‌లో అందరూ వెయిట్ చేస్తున్న రిజల్ట్ ఒకటున్నది. ఏ రిజల్టు, ఏ వార్డ్ రిజల్టు, మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ రిజల్టు అనంటే యాదగిరిగుట్ట 9వ వార్డుకి సంబంధించిన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇగో నా వెనకాల కనిపిస్తున్న వీడియో మీకు అందరికీ తెలుసు కదా. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి. యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తాను అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. నాకు ఒక్కసారి అవకాశమైన ధర్మం కోసం, దేశం కోసం నేను పోరాటం చేస్తున్నా. ఓట్ ఫర్ బీజేపీ. ఆమె ఏడుస్తూ ఓటు అభ్యర్థించింది. యువతరమా నాకు ఓటేయండి దయచేసి అని. ఆమె పేరు బొమ్మగాని రాజమణి గౌడ్, రాజాభాయ్ అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టి మాట్లాడుతున్నారు. కానీ ఆమె పేరేంటంటే బొమ్మగాని రాజమణి గౌడ్. యాదగిరిగుట్ట 9వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయడం జరిగింది. కమలం పువ్వు గుర్తుకే దేశం కోసం, ధర్మం కోసం ఓటు వేయండి. ఆమెకి ఎన్ని ఓట్లు వచ్చినాయో జర చెప్పండి అయ్యా అని. ఇగో ఈమె గెలిచిందో లేదో, ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవరైనా చెప్పండి అయ్యా అని చాలామంది అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. సో ఈమె ఆ రోజు వైరల్ అయిన వీడియో ఇది. ఆమె అభ్యర్థించింది. ఇగో సో ఈ వీడియో బాగా వైరల్ అయింది. సరే, ఆమె పాపం ఏడ్చినా కూడా ఆమె ఆ విధానం ఇదంతా కూడా కొంత అందరికీ నవ్వు తెప్పించింది. ఆమె ఏడుస్తూ అందరిని నవ్వించింది. సరే, ఆ విషయం పక్కన పెడితే మరి ఈమె ఎలక్షన్ ఏమైంది? యాదగిరిగుట్ట 9th వార్డులో ఏం జరిగిందంటే ఆమె ఓడిపోయింది. ఆమె అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 16 ఓట్లతో ఏమో గెలుపొందడం జరిగింది. ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 9th వార్డు. సో దాదాపు అందరూ దీన్ని ఈ వార్త కవర్ చేశారు. చూడండి, ఇగో ఓట్ల కోసం బోరున ఏడ్చిన బీజేపీ అభ్యర్థి రిజల్ట్ ఇదే, ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న యాదగిరిగుట్ట 9వ వార్డు బీజేపీ అభ్యర్థి ఉమ్మగండి రాజాబాయ్ అని రాశారు. కాదు బాబు, బొమ్మగాని రాజమణి గౌడ్ ఓటమి పాలయ్యారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న నాకు ఓటేయండి అంటూ ఆమె బోరున విలపించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఫలితం కోసం నెటిజన్లు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. సో ఆమె ఓడిపోవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. సో ఆమెతో నేను మాట్లాడడం జరిగింది ఫోన్ లైన్లో. మీకు ఆ ఫోన్ లైన్ వినిపిస్తా. సో ఆమెకు ఫోన్ చేస్తే ఎన్ని ఓట్లు పడ్డాయండి మీకంటే ఆమెకు కేవలం 10 ఓట్లు మాత్రమే పడ్డాయి. 10 ఓట్లు మాత్రమే ఆమెకు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థికి మధ్య పోటీ జరిగింది. డబ్బులకు అంతా అమ్ముడు పోయారు, పైసలే గెలిచినాయి ఇక్కడ. సో దాదాపు 2-2.5 కోట్లు ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెట్టిండు. బీఆర్ఎస్ ఆయన కూడా చాలా పెట్టిండు, కాంగ్రెస్ ఆయన 2.5 కోట్లు పెట్టిండు. సో నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు, నాకు మంచిగా 10 ఓట్లు నాకు పడ్డాయని ఆమె చాలా హ్యాపీగా, సంతోషంగా చెప్తున్నది. సో అంటే ఎవరు ఈమె అంటే ఆమె అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారట ఆమె చెప్తున్నారు. సో బీసీ సామాజిక వర్గం తను మరి మళ్ళీ పోటీ చేస్తారా, ఈ రాజకీయాలు ఏంది, పైసలు ఏంది, గెలవరు కదా అంటే లేదు మళ్ళీ వచ్చేసారి మళ్ళీ నేను పోటీ చేస్తా అని చెప్తున్నది. సో మీరు ఆమె ప్రొఫైల్ కూడా చూడొచ్చు. మీరు అక్కడ టైప్ చేసి కొట్టండి. ఆమె పేరు ఏంటంటే బొమ్మగాని రాజమణి గౌడ్. ఇగో బొమ్మగాని రాజమణి శంకర్ గౌడ్, వాళ్ళ హస్బెండ్ పేరు కావచ్చు. ఇగో ఆమె ప్రొఫైల్ కూడా ఉంది ఇక్కడ చూడండి మీరు. డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ మహిళా మోర్చా, యాదాద్రి భువనగిరి, తెలంగాణ బీజేపీ. బొమ్మగాని రాజమణి శంకర్ గౌడ్ ఈజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ ఆఫ్ బీజేపీ పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ మహిళా మోర్చా ఆఫ్ యాదాద్రి భువనగిరి, తెలంగాణ. ఆమె చెప్తున్నది యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు వీళ్ళందరికీ నేను సేవ చేస్తుంటా అని నాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఆమె ప్రొఫైల్ అన్నమాట ఇది. ఇగో ఇన్ ద ఇయర్ 2001 రాజమణి బిగన్ హర్ పొలిటికల్ పార్టీ ఆన్ జాయినింగ్ ద తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్లో జాయిన్ అయిందట. పార్టీ ఫౌండెడ్ బై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. During the time period of elections, Rajamani was elected as a ward member in 2001 from the TRS party to promote the proper focus towards the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people. దాని తర్వాత ఆమె మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిందట. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిందట. తర్వాత మళ్ళీ దాని తర్వాత
మల్లికార్జున జాయిన్ ద పార్టీ, షీ హ్యాస్ బీన్ సర్వ్డ్ ఫర్ ద టీడీపీ. 2019లో మళ్ళీ రాజమణి శంకర్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారట. ఎక్కడ? బీజేపీలో జాయిన్ అయిందట. డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్స్ 2020 రాజమణి కంటెస్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ పొజిషన్ ఆఫ్ 9th వార్డ్ కౌన్సిలర్ ఆఫ్ యాదాద్రి భువనగిరి. ఓకే, 2020లో కూడా ఆమె కంటెస్ట్ చేసిందట. దాని తర్వాత రాజమణికి మళ్ళీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా పదవి బీజేపీ అప్పచెప్పింది. సో ఇట్లా ఆమె పనిచేసుకుంటూ వెళ్తుందన్నమాట బీజేపీలో. ఆమె దేశం కోసం ధర్మం కోసం నాకు ఓటేయండి అని అభ్యర్థించిన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. అన్నీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక 4-5 పిల్లలతో ఆమె వీడియోలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తానికి ఆమెకి పడ్డ ఓట్లు ఏంటంటే 10 ఓట్లు మాత్రమే పడ్డాయట. ఓన్లీ 10 ఓట్స్ మాత్రమే ఆమెకి పోలవడం జరిగింది. సో మిగతా ఓట్లన్నీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి పడ్డాయి. అక్కడ కాంగ్రెస్ 15-16 ఓట్లతోనే గెలిచినట్టున్నది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈమె ఎలక్షన్ని ప్రభావితం చేసింది. ఈ 10 ఓట్లు అటు కాంగ్రెస్కో ఇటు బీజేపీకి ఎవరికి పడ్డా వాళ్ళు గెలిచేటోళ్ళు. అంటే ఆ రిజల్ట్ తారుమారయ్యేది. 10 ఓట్లు అయితే ఈమెకు పడ్డాయి మొత్తానికి. అయితే నేను ఆమెతో మాట్లాడడం జరిగింది ఫోన్ లైన్లో. ఒకసారి ఆమెతో నేను మాట్లాడిన సంభాషణ ఒకసారి వినండి. ఆమె ఏమంటున్నారు. రాజమణి గారు నమస్కారం. నమస్తే. నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు ఛానల్ నుంచి. చెప్పండి. గుర్తుపట్టిరా మేడం? గుర్తుపట్టిరు. ఓకే ఓకే, కంగ్రాచులేషన్. సరే, మీరు ఓడిపోయినా కానీ మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయ్యారు మీరు. మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు, లైవ్లోకి తీసుకున్నా మిమ్మల్ని. ఎన్ని ఓట్లు పడ్డాయి? ఏం జరిగింది ఎలక్షన్? ఆ పాపు మందుకు డబ్బుకు అమ్ముడు పోయిరా? ఎన్ని ఓట్లు పడ్డాయి? వెరీ గుడ్. ఎన్ని ఓట్లు పడ్డాయి? 10 ఓట్లు పడ్డాయి. ఓకే, వాళ్ళకి ఎన్ని పడ్డాయి? ఓకే ఓకే. ఎవరు గెలిచిందట? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? కాంగ్రెస్ గెలిచిందా? ఓకే ఓకే. మీరు అయినా కూడా పోటీ చేయడం గొప్ప విషయమే. మరి ఎందుకు తక్కువ ఓట్లు పడ్డాయి? పార్టీ ఓట్లని ఉండాలి కదా. డబ్బు అదేలేండి. మీరేమో దేశం కోసం ధర్మం కోసం అని బాగానే వీడియోలు బాగానే పెట్టిర్రు. అంతే. కాకపోతే అభివృద్ధి పనులు చేస్తాము. మేమైతే డబ్బులు వచ్చేటోళ్ళం కాదు, మేమేమి ఇచ్చేటోళ్ళం కాదంటే. మీరు ఏం రూపాయి కూడా ఇవ్వలేదా? నేను 1 రూపాయి కూడా పెట్టాను. మందుకు కూడా ఇవ్వలే? ఓకే ఓకే. మరి ఎందుకు మీ వీడియో బాగా వైరల్ అయిందిగా? అందరు సరే, బాధ అనిపించినా కూడా మీకు అందరు నవ్వుకుంటున్నారు. అది ఎప్పుడైనా పనిచేస్తుందేమో మనకి. మంచిదేలేండి, మీరు కూడా అందరికి తెలిసిపోయారు కదా. సో ఇప్పుడు ఎలక్షన్లు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ పోటీ చేయాలనిపిస్తుందా? మరి నెక్స్ట్ టైం కంపల్సరీ చేస్తాం. కానీ ఇంత డబ్బు అంటే సేవతో పైకి రావాలనుకుంటున్నారు. డబ్బు మా మందుకైతే కాదు, మొత్తం మీద సేవ చేయాలి. సార్ ఏం చేస్తారు? సార్ రిటైర్మెంట్ అయ్యాడు. ఓ, సార్ రిటైర్డ్ అయిందా? ఓకే ఓకే ఓకే. మా ఫ్యామిలీ సెట్టింగ్, నేను సేవలనే ఉంటా ఎప్పుడు. అవునా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు రోజు? అంటే ఏం పనులు చేస్తుంటారు? అంటే ఇక్కడ అప్పుడు కరోనా టైంలో నేను ఎక్కువ, ఇప్పుడు అందరు ఉన్నారు అనాథలు, వాళ్ళకి వండుకొని తీసుకొని పోయి సేవా కార్యక్రమం చేస్తా. ఓ అవునా? గొప్ప విషయమే. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ బస్సులలో వాళ్ళు 2 బస్సులు బందేనే అప్పుడు. అవునవునవును. చెట్ల కింద ఉన్న వాళ్ళు ఇప్పుడు యాత్రికులు వస్తేనేమో ఎంతో అంత వాళ్ళకి ఒక పులిహోరనో ఎవరో ఒకరు తెచ్చిచ్చేదిగా. అంతే. రూపాయి కూడా వేసిపోయేది. దాంతోనే ఏదైనా వండుకోనే తింటారు, బిస్కెట్ చాయనో ఏదో ఒకటి. అట్లాంటి వాళ్ళకి మనం కొన్ని రోజు 12 గంటలకు స్టార్ట్ చేసేది. వండుకొని మజ్జిగ, రైస్, చారు, అట్లాంటి సేవా కార్యక్రమం చేస్తా. ఏదైనా పార్టీలో తిరుగుతుంటా, బీజేపీ పార్టీ ఎక్కువ తిరుగుతుంది. కానీ రేపు పైసలు లేని రాజకీయాలు కష్టం అయిపోయినట్టుందిగా. అంతే 2 కోట్లన్నర పెడితే ఇద్దరి మధ్య 8 తేడాతో వచ్చారు. బీఆర్ఎస్ 2.5 కోట్లు పెట్టిరా? 2 కోట్లన్నర పెట్టింది కాంగ్రెస్. మరి ఈయన బీఆర్ఎస్ ఆయన ఎంత పెట్టిండో? ఆయన కోటి దాటినట్టుంది. ఆయన కోటి దాటింది. కాకపోతే పోయినసారి అభిమానం ఉందిగా. ఆయన ఓడిపోయినాడు. పోయినసారి గెలిచింది కదా, సేవలు వేసింది ఆయన కూడా.
ఆ అభిమానం అనేది ఇప్పుడు 2.5 కోట్లు ఎన్ని ఓట్లకు పెట్టిరండి? ఇప్పుడు 1063. 1063 ఓట్లకు 2.5 కోట్ల? 1063 నాకు 10 పోతే 1053. అంటే ఇద్దరికి 16 ఓట్లతో డిఫరెన్స్ వచ్చారు. అంతే. ఓకే. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా కానీ కుదరలేదు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు యాదగిరిగుట్టకి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా ఖచ్చితంగా. సరే అండి. మీరు ఆఫీస్కి వచ్చినా పర్లేదు హైదరాబాద్కి. ధన్యవాదాలు. మొత్తానికైతే మీరు బాగా వైరల్ అయిపోయారు, సోషల్ మీడియా అంతా మీరే కనిపిస్తున్నారు. సరే. ఇప్పుడు ఆ వీడియో ఎప్పుడు చేసిరు మీరు? ఎవరు రికార్డ్ చేసిరు? ఆయన శివ చేసిండు. అంటే మీరు బాధతోనే చేసిరా లేకపోతే ఎట్లా? అయితే కోర్టులో నిలబడ్డప్పుడు చేయమని అన్నాడు బాబు. చేయండి అని అన్నాడు. ఓకే. సరే మరి ఉంటాను. థ్యాంక్ యూ.